దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల్ని సిద్ధం చేస్తుంది. శీతాకాల సమావేశాల్లో వీటిని ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తుంది ఈ మోదీ సర్కార్. ఈ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందితే ఇక జమిలీ లాంఛనమే. లోక్సభ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్రం సన్నాహాలు వేగవంతం చేసింది. జమిలీ ఎన్నికలకు సంబంధించి 3 బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో 2 రాజ్యాంగ సవరణ బిల్లులు కాగా 1 సాధారణ బిల్లు కాగా ఈ మూడింటిలో ఒక బిల్లుకు 50% రాష్ట్రాల ఆమోదం అవసరం. లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా నిబంధనలు రూపొందించేందుకు మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు తెస్తోంది మోదీ సర్కార్. ఇందుకోసం 82A, 83 సబ్ క్లాస్ 2 అధికరణలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 83 సబ్ క్లాస్ 2ని సవరించడం, లోక్సభ వ్యవధి, దాని రద్దుకు సంబంధించిన కొత్త సబ్ క్లాజులు 2, 4ని చేర్చడం, అసెంబ్లీలను రద్దు చేయడం, ఏకకాల ఎన్నికలు అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి ఆర్టికల్ 327ని సవరించడం వంటి సవరణలు, నిబంధనలను ఇందులో ప్రతిపాదించనున్నట్టు సమాచారం. ఇక రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన మార్పులు, సవరణ నిబంధనలు 2వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లును కనీసం 50% రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం ఉంది. లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కొత్తగా ఆర్టికల్ 342Aను చేర్చడం వంటివి ఇందులో ఉంటాయి. 3వ బిల్లు సాధారణ సవరణ బిల్లు. ఇందులో లెజిస్లేటివ్ అసెంబ్లీలుగా ఉన్న ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాల్లో సవరణలు చేసే నిబంధనలు ఉంటాయి. ఈ యూటీ అసెంబ్లీల నిబంధనలను మొదటి రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదించిన రాష్ట్రాల్లో శాసనసభలు, లోక్సభ నిబంధనలతో సరిచేయడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. త్వరలో జరగనున్న శీతాకాల సమావేశాల్లో ఈ 3 బిల్లుల్ని పార్లమెంటు ముందుకు తీసుకువచ్చి ఆమోదింపజేసేందుకు కసరత్తులు చేస్తోంది మోదీ ప్రభుత్వం. కాంగ్రెస్, తృణమూల్, DMK, MIM సహా పలు విపక్ష పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి.